అగ్ని అంతా చల్లారిన తర్వాత మినుగు మినుగు పురుగుల చిన్న కణం మాత్రమే మిగిలి ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఘనకార్యము జరగదు అని చెప్పాడు ఉద్దలకుడు. అమిత జ్ఞాన సంపన్నుడైన ఉద్దలక మహర్షి కొడుకు శ్వేతకేతు. ఉపనయన కాలం గడిచిపోయినా శ్వేతకేతు జ్ఞానార్జన మీద దృష్టి పెట్టకుండా నిరంతరం ఆటపాటలతో కాలక్షేపం చేయసాగాడు. కొడుకు తీరు చూసి ఉద్దాలకుడు కుంగిపోయాడు. ఎంతగా బతిమలాడినా అతడి తీరు మారలేదు. కొడుకు తీరుతో విసిగిపోయి ఒకనాడు, "నువ్వు ఇక ఇంట్లో ఉండతగవు. ఏదైనా గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం ముగించుకొని తర్వాతనే ఇంటికి తిరిగి రావాలి" అని కటువుగా చెప్పాడు. ఉద్దాలకుడు తండ్రి మాటలకు శ్వేతకేతు దుఃఖించాడు. తండ్రి ఆదేశంతో ఇల్లు వదిలి బయలుదేరి ఒక గురువు నడిపించే గురుకులాశ్రమంలో చేరాడు. మిగిలిన శిష్యులతో పాటే గురువుకు శుశ్రూష చేస్తూ 12 ఏళ్ళు గురుకులంలో ఉండి వేదాంగాలన్నీ అభ్యసించాడు. విద్యాభ్యాసం ముగించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక తోటి వారితోనూ కలవక మౌనంగా ఉండేవాడు. తన తండ్రి ఉద్దాలకుడి ఆశ్రమ పరిసరాల్లో తన వంటి పండితుడెవ్వరూ లేరని తలచేవాడు. కొడుకు పరిస్థితిని గమనించాడు. ఉద్దాలకుడు తన కొడుకు గ్రంథాలను చదివి పాండిత్యం సంపాదించాడే తప్ప జ్ఞానం పొందలేదని గ్రహించాడు. అతడిని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. ఒకనాడు కొడుకు శ్వేతకేతును పిలిచాడు. ఉద్దాలకుడు, "కుమారా, నువ్వు గురుకులంలో విద్యాభ్యాసం చేసి వచ్చావు కదా, నేను నిన్ను పరీక్షించదలుచుకున్నాను" అని చెప్పాడు. "పరీక్షకు సిద్ధమే" తండ్రి బదులిచ్చాడు. శ్వేతకేతు, "పరీక్షకు ముందు నువ్వు 5 రోజులు ఉపవాసం ఉండాలి. దాహం వేసినప్పుడు నీరు తాగవచ్చు. ఆరో రోజు పరీక్ష పెడతాను" అన్నాడు ఉద్దాలకుడు. తండ్రి మాటపై 5 రోజులు ఉపవాసం చేయటంతో శ్వేతకేతు నీరసించిపోయాడు. 6వ రోజు ఉద్దాలకుడు పరీక్ష మొదలుపెట్టాడు. "కుమారా, గురుకులంలో నువ్వు వేదాలను చదువుకున్నావు కదా, ఏది వేద మంత్రాలను వల్లేయి" అన్నాడు. ఉద్దాలకుడు శ్వేతకేతుకు మాట పెగల్లేదు. 5 రోజుల ఉపవాసం వల్ల శరీరం నీరసించి కంఠోపటమైన మంత్రాలేవీ స్మరణకు రాకపోవటంతో మౌనంగా సిగ్గుతో తలదించుకున్నాడు. తండ్రి, ఇప్పుడు నాకే మంత్రాలు గుర్తుకు రావటం లేదు. ఎందుకిలా జరుగుతుందో అడిగాడు శ్వేతకేతు. అగ్ని అంతా చల్లారిన తర్వాత మినుగు మినుగు పురుగుల చిన్న కణం మాత్రమే మిగిలి ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఘనకార్యము జరగదు. ఈసారి నువ్వు భోజనం చేసి పరీక్షకు సిద్ధమవు చెప్పాడు ఉద్దాలకుడు. 5 రోజులు ఆకలితో అలమటించిన శ్వేతకేతువు భోజనం చేశాక అతడి గురుకులంలో చదువుకున్న వేద మంత్రాలన్నీ గుర్తుకు రాసాగాయి. మానసిక శక్తి అంతా అన్నం మీదే ఆధారపడి ఉందని అప్పుడు గ్రహించాడు అతడు. ఉద్దాలకుడు, "నాయనా, అన్నం తుచ్చమైనది కాదు. మన ప్రాణం అన్నమయం. ఆ ప్రాణమే నువ్వు కూడా" అన్నాడు. తండ్రి మాటలకు శ్వేతకేతు విస్మయం చెందాడు. "తండ్రి, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు" అన్నాడు. "కుమారా, నేను సరిగ్గానే చెబుతున్నాను. సర్వ విద్యల సారం తత్వమసి, తత్వం అసి అనే ఈ 3 మాటల్లోనే ఉంది" అన్నాడు ఉద్దాలకుడు. "కాస్త విశదపరచు తండ్రి" అభ్యర్థించాడు శ్వేతకేతు. "కుమారా, ఇది ఏదో అది నువ్వే. ప్రాణంలో నువ్వే. ప్రాణానివి. జీవనంలో నువ్వే. జీవనానివి. ఈ ప్రాణానికి విశ్వభువనం ఉంది.
ఆ విశ్వభువనం నువ్వే. మనలో ప్రాణశక్తి ఉంది. దాన్నే మనం జీవాత్మ అంటాం. అది బ్రహ్మమయమై ఉంది. నువ్వు ఆ బ్రహ్మమయమైన ఉన్నావు అని చెప్పి కొడుకును మర్రి పండు తెమ్మన్నాడు. శ్వేతకేతు ఆశ్రమంలో మర్రి చెట్టు కింద పడి ఉన్న పండు తెచ్చాడు. పండును విప్పి చూశాడు. ఏం కనిపిస్తున్నాయి అడిగాడు ఉద్దాలకుడు. అణువుల్లాంటి సూక్ష్మ బీజాలు కనిపిస్తున్నాయి బదులిచ్చాడు శ్వేతకేతు. ఇప్పుడు బీజాలను విచ్చి చూడు, ఏం కనిపిస్తున్నాయో చెప్పు అన్నాడు ఉద్దాలకుడు. ఈసారి ఏమీ కనిపించటం లేదు ఆశ్చర్యంతో బదులిచ్చాడు శ్వేతకేతు. నువ్వు చూడలేకున్నావు. ఈ బీజంలో ప్రాణశక్తి ఉంది. దాని నుంచే మహావృక్షం పుట్టుకొస్తుంది. ఈ విశ్వమంతా ప్రాణమయం. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ ప్రాణశక్తిని మనమంతా లీలమై ఉన్నాము వివరించాడు ఉద్దాలకుడు. తండ్రి బోధనతో శ్వేతకేతుకు జ్ఞానం కలిగింది. శివశివ నిన్ను తలుతును ఉయ్యాలో, శివుడా నిన్ను కొలుతును ఉయ్యాలో అంటూ సాగే శివసత్తుల పూనకాలతో గజ్జెలకు సవ్వడులు నేర్పుతూ డోలు వాయిద్యాల మధ్య సాగే ఒగ్గు పూజారుల ఆటపాటలతో జరిగే ఐనవోలు మల్లన్న జాతరంటే నింగి నేల సంబరమే. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బల్లిజే మేడలమ్మ సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళా చాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. వరంగల్ నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జున స్వామి, కండేల్ రాముడు అనే నామాలతో పూజలందుకుంటున్నాడు. వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామంలో ఉన్న ఈ క్షేత్రం కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శివాలయాల్లో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే పండుగలు ఎత్తులో దేవేరుల సమేతంగా కొలువుదీరిన మల్లన్న రూపం ఆలయ ప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాల విశాల మండపాలు, రాతి ప్రాకారాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల పరిపాలనలో అయ్యన్న దేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ ఊరికి ఐనవోలు అనే పేరు రావటం వెనుక అనేక కథనాలు కనిపిస్తున్నాయి. అయ్యన్న దేవుడికి పేరు మీదుగానే ఈ ఊరికి అయ్యన్నవోలు అనే పేరు వచ్చిందని, అది కాలక్రమేణా ఐనవోలుగా మార్పు చెందిందని చెబుతారు. ఓరుగల్లు రాజధానిగా చేసుకొని పరిపాలించిన అనతపోతనాయుడు అనే రాజు కూడా ఐనవోలు మల్లికార్జున స్వామిని పూజించి అనేక యుద్ధాలలో విజయం సాధించాడని, ఈ స్వామిని సేవిస్తే కోరికలు నెరవేరుతాయని తరతరాలుగా భక్తుల నమ్మకం. సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్ట చెప్పాలన్నది ఇక్కడ ప్రజల ఆనవాయితీ. జానపదాల జాతరగా పేరు పొందిన ఐనవోలు జాతరలో భక్తుల కోరికలు తీరితే కోడెను కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం అంటూ భక్తితో బోనాలు వండి వాటిని అందంగా ముస్తాబు చేసి స్వామివారికి సమర్పిస్తారు. సంతానం లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయలతో ముడుపులు కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే
పెద్ద పట్నం శివ కళ్యాణం 5 రోజుల పాటు సాగే అశ్వనంది పర్వత రావణ వాహన సేవలు, చివరి రోజు రథోత్సవాలను ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఐనవోలు జాతరలో పెద్ద బండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాకతీయుల కాలం నుంచి ఐనవోలు గ్రామానికి చెందిన మర్నేని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా చేస్తున్నారు. తర్వాత 1969 సంవత్సరంలో మర్నేని వంశస్థులు ఈ దేవాలయాన్ని స్వచ్ఛంద దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. మకర సంక్రాంతి రోజు పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఉత్సవాలు ప్రారంభించడం పరిపాటి. ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్ద బండిని చూడటానికి